రైట్. హైదరాబాద్ చరిత్రలో మాయను మచ్చగా నిలిచిపోయే ఘటన కోటిలో జరిగినటువంటి గోకుల్ చాట్ బ్లాస్ట్ 2007 ఆగస్టు 25వ తారీఖున సరిగ్గా ఇక్కడే ఈవినింగ్ 7 గంటల సమయంలో ఒక బ్లాస్ట్ వెళ్ళడం జరిగింది. అంటే దీనికి ముందు లుంబిని పార్క్లో ఒక బ్లాస్ట్ అయింది. ఆ జరిగిన సెకండ్స్ వ్యవధిలోనే గోకుల్ బ్లాస్ట్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇక్కడ జనరల్గా గోకుల్ చాట్ అనగానే మనకి స్నాక్స్కి పెట్టింది పేరు, చాలా ఫేమస్, చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. ఆ సమయాన్ని దాన్ని టార్గెట్ చేసుకుని ఇండియన్ ముజాహిద్ పన్నెండు కుట్రలో భాగంగా ఇక్కడ ఒక బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్లో 32 మంది చనిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 30 మంది దాకా సివియర్గా గాయపడ్డారు. ఇప్పటికి కూడా కోలుకునే సందర్భం అంటే ఎంత ఇంపాక్ట్ఫుల్గా బ్లాస్ట్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజ్ ఐఈడి బ్లాస్ట్ ప్లాన్ చేసుకొని ఇండియన్ ముజాహిద్ చెందినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు, వాళ్ళు 12 కుట్రలో భాగంగా ఇక్కడ బ్లాస్ట్ జరిగింది. 32 మంది చనిపోవడం జరిగింది. సో ఈ కేసుకి సంబంధించి ఆల్మోస్ట్ 11 ఏళ్ల పాటు విచారణ జరిగింది. 2018 సెప్టెంబర్ 4న ఫైనల్ వర్డిక్ట్ రావడం జరిగింది. సెప్టెంబర్ 10న నిందితులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు చల్లపల్లి జైల్లో ఉరితీయడం జరిగింది. సో ఈ కేసులో మొత్తంగా కంప్లీట్గా ఇండియన్ ముజాహిద్ సంబంధించినటువంటి ఫౌండర్స్ కావచ్చు, మాస్టర్ మైండ్స్ కావచ్చు, వీళ్ళతో పాటు కలుపుకొని దాదాపు 8 మంది దాకా అక్యూజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనీక్ షఫీద్ సయ్యద్ అనే ఒక వ్యక్తి, అదేవిధంగా మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, వీళ్ళిద్దరిని మెయిన్ అక్యూజ్డ్గా చేశారు. వాళ్ళిద్దరికి కూడా డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. 11 ఏళ్ల విచారణ తర్వాత 2018 సెప్టెంబర్ 10వ తేదీన వాళ్ళిద్దరిని కూడా చల్లపల్లి జైల్లో ఉరితీయడం జరిగింది. ఇంకో వ్యక్తి ఎవరైతే తారీఖ్ అంజుమ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇంకొక అక్యూజ్డ్. అతను ఏంటంటే ఎవరైతే ఈ బాంబ్ బ్లాస్ట్లో పాల్పడ్డారో, అంటే బాంబు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కావచ్చు, ఆ కుట్ర పన్నారో వాళ్ళిద్దరికి కూడా ఆశ్రయం ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తారీఖ్ అంజుమ్కి లైఫ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. లైఫ్ సెంటెన్స్ అతనికి పడింది. ఎవరైతే కీ మాస్టర్ మైండ్స్ ఎవరైతే ఉన్నారో ఇక్బాల్ బక్తల్, అదేవిధంగా మరొకరు ఆమీర్ రజా ఖాన్, వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు మాస్టర్ మైండ్స్ ఇండియన్ ముజాహిద్దీన్కి. వాళ్ళ ముగ్గురు ఇప్పటికీ అప్స్కాండింగ్ అయినా ఇప్పటికి కూడా వాళ్ళని కనిపెట్టలేకపోయారు. సో ఈ గోకుల్ చాట్ దగ్గర ఘటన ఏదైతే జరిగిందో సరిగ్గా 19 సంవత్సరాల క్రితం, అది ఇప్పటికి కూడా ఒక నెత్తుడి జ్ఞాపకం ఉండిపోతుంది. ఇప్పటికి కూడా ఏంటంటే చాలా గ్లామర్గా, చాలా సందడిగా ఉన్నటువంటి ఈవినింగ్ ప్రాంతం. అంటే సరిగ్గా ఇదే రోజు ఆగస్టు 25వ తారీఖు 19 సంవత్సరాల క్రితం ఇక్కడ 7 గంటల సమయంలో చాలా ఎక్కువ మంది వచ్చి అక్కడ చాట్ తింటూ కావచ్చు, ఫ్రెండ్స్తో కలిసి, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తింటున్న సందర్భంలో ఒక్కసారిగా బ్లాస్ట్ వెళ్ళడంతో మొత్తం ఛిద్రం అయిపోయారు. చాలా మంది స్పాట్ డెడ్ అయిపోయారు. ముక్కలు, కాళ్ళు, చేతులు విరిగి పట్టడం కావచ్చు. ఇప్పటికి కూడా ఆ గాయం నుంచి కోలుకునే వ్యక్తులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంటే మొత్తం 2 బ్లాస్టులు జరిగాయి ఇదే రోజున. లుంబిని పార్క్లో ఒక బ్లాస్టు, ఇక్కడ ఒక బ్లాస్టు. అక్కడ జరిగినటువంటి నిమిషాల వ్యవధిలో ఇక్కడ జరిగింది. ఓవరాల్గా మొత్తం ఇక్కడ 32 మంది, అక్కడ 10 మంది, 42 మంది దాకా చనిపోయారు. ఆ ఘటనలో దాదాపు 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికి కూడా ఆ గాయాల నుంచి కోలుకోని పరిస్థితులు కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ కేసు విచారణని చాలా ఉప యాక్ట్ కింద కేసులు నమోదు చేసి విచారణ జరిపి మొత్తానికైతే పట్టుకోవడం జరిగింది. మెయిన్ అక్యూజ్ని బట్టి మొత్తం 8 మంది నిందితులుగా తేల్చారు. ముగ్గురు అబ్స్కాండింగ్, ఎవరైతే ఇండియన్ ముజాహిద్ ఫౌండర్స్ కావచ్చు, మాస్టర్ మైండ్స్ కావచ్చు, వాళ్ళ ముగ్గురు కూడా ఇప్పటికి కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. ముగ్గురు ఎవరైతే ఉన్నారో ముగ్గురులో ఇద్దరికేమో డెత్ సెంటెన్స్ ఇచ్చారు. 2018 సెప్టెంబర్ 10న డెత్ సెంటెన్స్ కూడా జరిగింది. అదే తారీఖ్ అంజుమ్ అనే వ్యక్తి ఎవరైతే వాళ్ళిద్దరికి మెయిన్ అక్యూజ్కి ఆశ్రయం ఇచ్చారో అతన్ని లైఫ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. సో అతను జీవిత ఖైదు అనుభవిస్తూ ఉన్నాడు. సో హైదరాబాద్లో జరిగినటువంటి బ్లాస్ట్లో ఇది మాత్రం చాలా బాధాకరమైన బ్లాస్ట్, చాలా ఇంపాక్ట్ఫుల్ బ్లాస్ట్ అని చెప్పుకోవచ్చు. సో మత ఛాందస్వాదంతో రెచ్చిపోయినటువంటి కొంతమంది ఉగ్రవాదులు చేసిన కుట్ర ఇది. అందులో భాగంగానే ఈ విధంగా ఒక అల్లకొల్లను సృష్టించడంలో భాగంగా ట్విన్ బ్లాస్ట్ చేయడం జరిగింది. ఒకటి లుంబిని పార్క్, ఇక్కడ గోకుల్ చాట్. సో 19 సంవత్సరాలు దాటిన సందర్భంగా ఇక్కడ గోకుల్ చాట్ విషయం దగ్గరకు వచ్చి ఇక్కడ పరిస్థితి ఈరోజు ఎందుకు ఇది క్లోజ్ అయి ఉందంటే ఆ ఘటనని నిరసించుకోవచ్చు, ఆ ఘటనని కండెమ్ చేస్తూ చనిపోయిన మృతులకి నివాళిగా జనరల్గా గోకుల్ చాట్ ఎప్పుడు కంటిన్యూస్గా తెరిచే ఉంటుంది. కానీ ఈరోజు చాలా గోకుల్ చాట్ పెట్టినటువంటి హిస్టరీలో భాగంగానే ఆ షాపు మొదలైనటువంటి, ఆ ప్రస్థానం మొదలైనటువంటి కాలం నుంచి ఇప్పటివరకు కూడా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది చరిత్రలో నిలిచిపోతుంది. సో వాళ్ళకి కూడా అది మాయని మచ్చ, తీరని ఒక చేదు జ్ఞాపకం లాంటిది అనమాట. సో ఇటువంటి నేపథ్యంలో అందుకే దీన్ని మూసేసి ఈరోజు మనం ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూస్తున్నాం. ఫ్లవర్స్ ఎందుకు చూస్తున్నాం అంటే ఈరోజు నివాళులు అర్పించారు. ఎవరైతే చనిపోయారో వారి కోసం ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. సో ఇటువంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఉగ్రమూలాలు దొరికినా సరే దానికి లింక్స్ హైదరాబాద్లో ఉంటాయనేది మనకు తెలిసిందే.
ఎందుకంటే ఆ స్థాయిలో విచారణ చేస్తూ ఉంటే ఇక్కడ దానికి సంబంధించిన రూట్స్ బయటకు వస్తున్న నేపథ్యం మనం గత దశాబ్దాలు కొన్ని చూస్తూ ఉన్నాం. సో అఫ్ కోర్స్ ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఇక ఉండకుండా ఉండాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని, మరెవ్వరి ప్రాణం కూడా మత ఛాందస్వతాన్ని బలి కాకుండా ఉండాలని, ఈ ఉగ్రమూకల్ని ఎక్కడికక్కడ అప్రూటెడ్తో రూళ్లతో వేళ్లతో సహా పెకిలించాలని మనం కూడా బలంగా కోరుకుందాం. ఎవరైతే ఈ ఘటనలో మరణించారో ఎవరైతే ఇప్పటివరకు వాళ్ళందరూ కూడా బతికే ఉండొచ్చు, కానీ వారి ఉగ్రవాదులు పడినటువంటి కుట్ర ఏదైతుందో ఆ కుట్ర వల్ల మధ్యలోనే వారి యొక్క ఆయువు తీరవలసిన పరిస్థితి వచ్చి పడింది. సో ఇటువంటి ఘటనలు కూడా భవిష్యత్తులో జరగకుండా ఉండటం కూడా చూసుకుందాం. ఇది గోకుల్ చాట్ బ్లాస్ట్లకి 19 ఏళ్ళైన సందర్భంగా గోకుల్ చాట్ దగ్గర పరిస్థితి కావచ్చు, లేదంటే ఆ రోజు జరిగినటువంటి విషయం కావచ్చు, కేసు అప్డేట్స్ కావచ్చు, మీకోసం అందించింది వలైన్ టీవీ.